అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 31వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. మీ సమస్యలకు పరిష్కారం గురువుగారి దగ్గర తప్పకుండా లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారి యొక్క మనసును గమనించినట్లయితే గనక ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ. అందువలన అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. చిక్కుల్లో కూడా పడుతూ ఉంటారు. వీరికి వచ్చే సమస్యల కోసమే వీరు కోపం అనేది అదుపులో చెప్పుకోవచ్చు. వీరి కోపం వల్ల అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అంతేకాకుండా వీరి జీవితంలో కూడా ఒడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎన్ని ఒడిదుడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అధికంగా శ్రమ పడే తత్వం అయితే వీరిదని చెప్పుకోవచ్చు. బాధ్యతలను సకాలంలో నెరవేర్చి మంచి స్థాయికి అయితే చేరుకున్నారు. అనేక బాధ్యతలు కూడా వీరు నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే తమ బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా సరే మళ్ళీ తిరిగి వీరి యొక్క సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఎటువంటి కష్టాలున్నా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరి మానవ జీవితంలో కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం ఇలా ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అది అర్థం చేసుకోవాలి. అయితే మిగిలిన రాశుల వారందరికీ కూడా ఈ యొక్క రాశి వారికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఉన్న మానవత్వం వారి దృష్టితో అనేక రకాల సమస్యలను అయితే వీరు చాలానే అధికంగా అధిగమించారు. ఎక్కువగా అన్ని రాశుల కల్లా అదృష్టమైన జాతక రాశి ఎవరంటే వీరనే చెప్పుకోవచ్చు. అనేక రకాల సమస్యలు అయితే వీరు ఎదుర్కొన్న వారని అయితే చెప్పుకోవచ్చు. అన్ని రకాలు కూడా వీరు రేపటి రోజున అయితే ఈ యొక్క రాశి వారికి జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ యొక్క రాశి వారి జీవితంలో అనేక రకాల సమస్యల కారణంగా వీరే అవుతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క జీవితాన్ని కొన్ని ముఖ్యమైన అంశాల్లో అనేకసార్లు నిరాశకు గురి చేస్తున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ రాశి వాళ్ళ వారికి దయాగుణం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అధికంగా దయాగుణం కలిగి ఉంటారు. ఎదుటివారి కష్టాల్లో ఉంటే వీళ్ళు అసలు తల్లడిల్లిపోతూ ఉంటారు. వీరి దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా కూడా ఎదుటివారి కష్టాలు ఉందంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. అది ఆర్థికంగా కానీ, మాట సహాయం కానీ ఎదుటివారి కష్టాల్లో ఉంటే మాత్రం ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎదుట ఎంత సహాయం చేసినప్పుడు ఎదుటివారి సహాయం చేయడానికి అంత ముందుకు రారు. ఈ యొక్క అంశం వీరిని మానసికంగా బాధపడుతుంది. అయినా కూడా వీరి యొక్క సహాయం చేసే గుణాన్ని అసలు వదులుకోరు. ఎదుటివారి చేతులు ఎంత మోసపోయినా కూడా మళ్ళీ తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి గలవారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. మీ ధైర్యం కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాల సుఖం వస్తుందని అన్ని రకాలుగా కూడా మీకు తెలిసి వస్తుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా కష్టం వెనకాల సుఖం అనేది ఉంటుందనే చాలా బాగా అర్థమవుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళు కింద పనిచేసే వాళ్ళైతే అలాగే వీరితో పనిచేసే వాళ్ళు మంచి స్థాయికి అయితే ఆర్థికంగా పురోగతి సాధించినా కూడా మేము సాధించలేకపోయామనే బాధ అయితే మీకు కలగకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనే ఒకే రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు, మరొకరి కుటుంబ సమస్యలు ఉండొచ్చు, మరికొందరికి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు. ఎవరికి ఏ సమస్య ఉంటుందో మనం చెప్పలేం కనుక వారి యొక్క సమస్యలు చెప్పి ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు అన్ని కష్టాలు నాకే వచ్చాయని కుంగిపోవద్దు. మానసిక ధైర్యాన్ని అధికంగా కలిగి ఉండాలి. ఈ యొక్క విషయం మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం కనుక గతంలో మీరు పడిన కష్టాలకు ఇప్పుడు పరిష్కారం అనేది తప్పకుండా లభించి తీరుతుంది. ఆ శివయ్య అనుగ్రహంతో మీకు పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఈ యొక్క రాశి వారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటంటే కనుక ఒక సమస్యతో బాధపడుతున్నారు. పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున ఆ సమస్య ఎదుర్కోబోతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు.
మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం నిర్ణయం తీసుకోవాల్సిన వస్తుంది. ఈ సందర్భంలో మీకు కొన్ని నిందల ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపటి రోజున మీకు ఎదురు కాబోయే సమస్య ఏదైతే ఉందో అది మీ యొక్క భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. పొరపాటున కూడా మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల మీపై నిరాపరణ చేయబోతుంది. కాబట్టి రేపటిన ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధికంగా ప్రార్థిస్తారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను నిరంతరం శ్రమనే నమ్ముకొని ఉన్న వాళ్ళని అయితే చెప్పుకోవచ్చు. అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి కూడా వీరికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గట్టిస్తారు. ఈ యొక్క రాశి గలవారు అన్ని రకాలుగా కూడా వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల వర్గాలను దేశించరు. అలాగే ధర్మాలను మంచి బలాలుగా ప్రచారం చేసుకోరు. అలాగే వికటనమైన స్వభావం కలవారని కూడా ముద్రపడుతుంది. సన్నిహితులు ఎక్కువైనా కూడా ఆలస్యమైన పని చేయించుకోగలుగుతారు. భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం అనైతే చెప్పుకోవచ్చు. నమ్మిన విషయాలకు ఇతరులను చెప్పడం అస్సలు ఉండదు. వీరిని అంచనా వేయడానికి వీరికి నిజమవుతుంది. వైఫ్ చెప్పిన విధంగా 100% నష్టం కలిగిస్తుంది. అలాగే వీరికి సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు వీళ్ళకి స్త్రీల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు. ఈ రాశి గల వారు ఉద్యోగరీత్యా అయితే చూస్తే అజ్ఞాతవాసం, అలుపులకు ఆశ్రయం ఇచ్చుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ప్రారంభంలోనే ఉన్నతమైన స్థాయికి అయితే సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు వీరికి ఉన్నత వర్గాలు దూరం అవుతూ ఉంటాయి కనుక ఉన్నత స్థాయికి చేరుకునేటప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటారు. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు తప్పకుండా శివారాధన చేసి తీరాలి. రేపటి రోజున ఉద్యోగాల పట్ల వీరికి, నిధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులు చిక్కులు ఎదురవుతాయి. సొంత వారు వదిలి బాధ్యతలు వీరు నెత్తిన పైన వేసుకుంటారు. బాధ్యతలను కష్టించి తీసుకున్న తర్వాత సొంత వాళ్ళ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అస్సలు ఊరుకోరు. అలానే ఏ విషయాన్నైనా కానీ వీరు నేనే స్వయంగా నిర్ణయాధిగా తీసుకుంటానని కోరుకుంటారు. సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు కావాలని ఏ పని అప్పగించినా చాకచక్యంగా, తెలివితేటలతో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరిని ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. ఈ యొక్క రాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే ఎక్కువగా జీవించాలనే కుతూహలంతో ఎక్కువగా ఉంటుంది. ఒక రాశి వారికి ఎప్పుడు ఓటమిని అంగీకరించరు. ఏ విషయంలో నిరాశ చెందరు. ఎప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆవేశం అధికంగా ఉంటుంది. వీరికి నష్టదాయకం మారుద్దామని చెప్పుకోవచ్చు. అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు కూడా నెత్తి మీద పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. వీరి యొక్క అభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది. శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెతలాగా వీరికి బాగా సరిపోతుంది. ఈ యొక్క చిత్రమైన గుణం వల్ల వీరికి నచ్చిన విషయం ఎదుటి వారికి ఎత్తుక్కుంటూ ఉంటారు. అందువల్ల వీరికి తప్పులు, పట్టు, న్యాయం వీటి పేరుతో వీరికి కొంచెం ఎవరు ఏ తప్పు చేసినా కూడా క్షమించగలిగే గుణం ఉంటుంది. మొహం చేసే వీరు ఈ రాశి వారికి గుణం ఉన్నట్టయితే కనుక అస్సలు ఊరుకోరు. వీరు మానవత్వంపై మంచితనం కలిగి ఉంటారు. కొత్త వారిని సైతం ఇట్లే నమ్మేస్తుంటారు. జాలిపడే దృశ్యం కనిపించినచో వారు ఇతరుల కష్టాల పాలు కాకుండా, వీరు భయభ్రాంతులు కాకుండా తన భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు. అరుదుగా కొంతమంది వీరికి చేసే మోసం కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి స్వభావం కలిగిన ఈ రాశి వారు మోసం చేసి నమ్మించడం వల్ల, కపట ప్రేమ చూపడం వల్ల వీరి స్వభావం అసలు కాదు. వీరి మాటల్లో లోబడి ఉండవలన వీరికి అందరికంటే తెలివికలమైన వీరి గట్టి నమ్మకం. ఈ యొక్క రాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు అధికంగా ఉన్న విషయాలు ఈ దృష్టిలో ఏమంత విలువైనవి కావు. ఈ యొక్క రాశి వారు చాలా వరకు కూడా కీర్తి, దాహం, ప్రచారము ఈ రెండింటికి మాత్రం చాలా లొంగిపోతారు. అతి గదకంలో వీరికి ఇతరులతో తాము పొడిగించుకోవాలనే కోరిక మరియు వీరిని సాగించుకోవాలన్న లక్ష్యాలు నిగ్రహించుకోవటం వీరిలో ఉన్నత స్థాయికి అయితే ఎదుర్కొతారు. ఈ యొక్క రాశి వారికి పురుషులకు ఒక ఆదర్శమైన స్త్రీని వివాహం ఆడి ఆమెను ప్రేమ దేవతగా ఆరాధించవాలన్న ఆదేశం ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు జీవిత స్వాదం కూలిపోయినట్టుగా వీరు బాధపడే అవకాశం కూడా ఉంటుంది. వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఆకర్షింపబడే కొందరు స్త్రీలలో సులభంగా ప్రళయకలాపం అయితే వీరికి కుదరదు. వీరి స్త్రీలకు విద్య ప్రాధాన్యం ఇస్తారు. ఈ యొక్క స్త్రీలకు రేపటి రోజున నిరాశ నిస్పృహలతో లోనవుతారు. ఎందుకంటే రేపటి రోజున ఆడవాళ్ళు పురుషుల కన్నా కూడా కాస్త ఎక్కువగా పనులు అలసిపోవడం సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇంటి పనులు చేసే వాళ్ళ ఆడవాళ్ళకి రేపటి రోజున అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున అయితే మనం తప్పకుండా అయితే దైవ దర్శనానికి వెళ్ళడం,
అలాగే దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించడం ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక ప్రళయం అయితే రాబోతుంది. అదేవిధంగా ఏ వార్త రూపంలో రావచ్చు, ఫోన్ కాల్ రూపంలో రావచ్చు. వీరి జీవితంలో ఊహించని సంఘటన అయితే రేపటి రోజున తప్పకుండా సంభవించబోతుంది. వారి జీవితంలో క్రమశిక్షణ పెట్టుకున్న వారిని చదువుల్లో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అనుకూలమైన రోజనే చెప్పుకోవచ్చు. అనుగ్రహాన్ని ఎదుర్కొంటే వీరికి ఎదురయ్యే సమస్యలు దరిదాపుల్లో రాకుండానే ఆ శివయ్య కాపాడాలి. అంతేకాకుండా శివయ్య మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎల్లవేళలా నిత్యం మీకు కాపాడుతూనే ఉన్నాడు. ఆవినెత్తు దీపం వెలిగించడం వల్ల, దీపారాధన చేయడం వల్ల మీకు గుడికి వెళ్ళడం కుదరకపోయినా కనీసం ఇంట్లో అయినా సరే బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. దాన ధర్మాలు చేయడం ఎంతైనా మంచిది. దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయి. అపారమైన పుణ్యం కలుగుతుంది. మిశ్రమమైన ఫలితాలు పొందబోతున్నారు. మీకు ఉండే కోపం, మాట, స్వభావం వల్ల రేపటి రోజున మీరు కొంచెం ఏమైనా సరే చిక్కుల్లో పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనేది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున తప్పకుండా అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ముఖ్య గమనిక అని అయితే చెప్పుకోవచ్చు. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.